హలో అండి, హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? అందరు టిఫిన్ చేసిరా? ఈ రోజులలో అయితే సెల్లు వాడడం అనేది, సోషల్ మీడియా వాడడం అనేది అందరికీ సర్వసాధారణం అయిపోయింది. సోషల్ మీడియా మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. సోషల్ మీడియాని మనం మంచిగా వాడుకుంటే మనకే మంచి జరుగుతుంది, చెడుగా వాడుకుంటే మనకే నష్టం జరుగుతుంది, మనమే నష్టపోతాం. ముఖ్యంగా ఆడపిల్లలు సోషల్ మీడియాలో మనం ఎట్లా వాడుకోవాలంటే మన జీవితంలో జరిగేటి, మన ఇంట్లో జరిగే, మన మన చుట్టూ జరిగే విషయాలు ప్రతీదీ సోషల్ మీడియాలో పెట్టకపోవడమే మంచిది. ఆడపిల్లలకు ముఖ్యంగా ఒక్కసారి పరువు పోతే, ఒకసారి నష్టపోతే మాత్రం మళ్ళీ వెనకకైతే రాదు. కాబట్టి ఆడపిల్లలు అనేది ఏది పోస్ట్ చేసిన వీడియో, ఏది పెట్టాలనుకున్నా, ఏది చెప్పాలనుకున్నా ఒకటికి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించి వీడియో పోస్ట్ చేయాలి. మనం చెప్పే మాట కూడా కరెక్ట్గా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకుండా ఒకటికి 100 సార్లు ఆలోచించుకొని ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు 100 సార్లు అది చూసి దాంట్లో ఈ కలెక్షన్ చేసుకొని మరీ పెట్టాలి. ఒకటికి 100 సార్లు చూసుకొని పెట్టాలి. ముఖ్యంగా ఆడపిల్లలు అయితే మన ఇంట్లో జరిగే విషయాలు అన్నీ ప్రతీదీ కూడా సోషల్ మీడియాలో పెట్టకపోవడమే మంచిది. అది ఎట్లా ఉంటుందంటే, మనకు చెడు చేసే వాళ్ళకి, మనం అంటే గిట్టని వాళ్ళకి, మనం అంటే పడని వాళ్ళకి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతామన్నమాట. వాళ్ళకి ఈరోజు ఇంట్లో జరుగుతుంది అనమాట, అయితే మనం మన పని కానించుకోవచ్చు అని వాళ్ళకి మనం ఒక అవకాశం ఇచ్చి, సరే మీ పని మీరు చేసుకోండి అన్నట్టుగా మనం చెప్పడం అవుతుంది ఇండైరెక్ట్గా. కాబట్టి ఇంట్లో జరిగే విషయాలు, మన చుట్టుపక్కల జరిగే విషయాలు, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నామని అన్నీ ప్రతీదీ పెట్టని అవసరం లేదు. ఒక నలుగురికి ఉపయోగపడేది, ఒక నలుగురికి మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీరు అందరికీ చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, అందరికి తెలిసేలా చెప్పండి. అంతేగాని ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్తే అది మనమే నష్టపోతాం. ఒక నలుగురికి మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీకు మంచి జరుగుతుంది అని మీకు అనిపిస్తే అది మంచిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళు కూడా వేరే వాళ్ళకి షేర్ చేస్తారు, వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తారు. కాబట్టి మంచి విషయాల్ని వాడటానికే ఉపయోగించండి సోషల్ మీడియాని. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఏదో చేద్దామని చెప్పి మీ పరుగుని మీరే తీసుకోకండి, మీరే నష్టపోతారు. అట్లనే మనం సెల్ఫీలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి మనము వేరే వేరే ప్లేస్లకి వెళ్తుంటాం. కానీ అక్కడ మన ప్రాణాలు పోయే అంత డేంజర్ ఉంటే మాత్రం అక్కడికి ఫోటోలు, సెల్ఫీలు కానీ ఎక్కడికి తీసుకోకపోవడమే మంచిది. మన ప్రాణాలు పోయిన తర్వాత ఆ ఫోటోలు, సెల్ఫీలు ఏం చేసుకుంటాం చెప్పండి. కాబట్టి అక్కడ ప్రమాదం జరుగుతుందని చెప్పిన తర్వాత కూడా కొంతమంది పోయి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటారు. అంత మంచి పని అయితే కాదు. అక్కడ బోర్డు ఉంటుంది, ఇక్కడ వద్దు, రావద్దు, ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా మీరు పోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు. అట్లనే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని నమ్మడానికి అయితే వీల్లేదండి. మనకు 2 మాటలు మంచి చెప్పిరని చెప్పి వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవడం అది మన భ్రమ మాత్రమే. మనం మంచి వాళ్ళు అని నమ్మడానికి వాళ్ళు ఎన్నో 100 మాటలు చెప్తారు మంచి వాళ్ళని. కానీ ఎవరైనా మనకు తెలియని వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళే. కానీ తెలిసినట్టు మనం కొంచెం మంచిగా చెప్పిరు కానీ వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని కూడా సోషల్ మీడియాలో అస్సలు నమ్మకండి. అట్లాగే మన ఫోన్ నెంబర్ కానీ, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, వేరే మన సొంత విషయాలు కానీ, మన పర్సనల్ విషయాలు కానీ ఎవరికి కూడా చెప్పొద్దు. మనకు తెలియని వ్యక్తులకు అస్సలకి ఎవరికి కూడా చెప్పకుండా ఉండడమే మంచిది, సరేనా? అలాగే సోషల్ మీడియాలో మన విషయాల గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఎన్నో మంచి మాటలు చెప్తారు. మనం నమ్మేటట్టు వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరెవ్వరు కూడా నమ్మి మోసపోకండి. ముఖ్యంగా ఆడపిల్లల గురించి చెప్తున్నా నేను. ఆడపిల్లలు మాత్రం మన చుట్టూ జరిగే విషయాలు, మన ఇంట్లో జరిగే విషయాలు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో పెట్టకండి. మనము రోజు చూస్తూనే ఉన్నాం, పేపర్లలో, న్యూస్లలో, టీవీలలో, వార్తలలో అన్నీ చూస్తూనే ఉన్నాం నేరం కూరాలు ఆడపిల్లలకి జరిగేటి. మొన్న కూడా ఒక వీడియో వైరల్ అయింది, అది కూడా మీకు తెలుసు. కానీ నేను నా పేరు చెప్పను. కాబట్టి మన చుట్టూ జరిగే విషయాలు సోషల్ మీడియా పెట్టకుండా నలుగురికి ఉపయోగపడే విషయాలు, నలుగురికి మంచి జరుగుతుంది అనే విషయాలు మాత్రమే సోషల్ మీడియా పెట్టండి. మనం మంచిగా వాడుకుంటే మనకు మంచి జరుగుతుంది, చెడుగా వాడుకుంటే మనమే నష్టపోతాం. నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు సోషల్ మీడియాని వాడండి, కానీ ఇష్టం వచ్చినట్టు వాడకుండా కొంచెం మంచిగా వాడండి. అది మనకే మంచి జరుగుతుంది. మన చుట్టూ జరిగే విషయాలు, మన పర్సనల్ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో పెట్టకండి. నేను మాత్రం చెప్పేది మాత్రం ఇదే.
అట్లానే మన ఫోన్కి లాక్ కానీ జాగ్రత్తగా ఉంచుకోండి. ఒకదానికి వాడిన లాక్ ఇంకో దానికి వాడకుండా సేఫ్టీగా పెట్టుకోండి. ఒకవేళ ఫోన్ పోయినా కానీ అంటే వేరే వాళ్ళకు దొరికినా కానీ వాళ్ళకు లాకులు రాకుండా మాత్రం మీరు జాగ్రత్తగా పడండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో వల్ల ఒక నలుగురికి ఉపయోగపడిన మంచిదే. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.